నటుడు పొసాని కృష్ణమురళి జీవిత చరిత్ర బయోగ్రఫీ ఇన్ తెలుగు. పూర్తి పేరు పొసాని కృష్ణమురళి. పుట్టిన తేదీ సెప్టెంబర్ 19, 1958. జన్మస్థలం కాకినాడ, ఆంధ్రప్రదేశ్. వృత్తి నటుడు, రచయిత, డైలాగ్ రైటర్, దర్శకుడు. భాషలు తెలుగు, తమిళం, హిందీ. ప్రారంభ జీవితం అండ్ విద్య. పొసాని కృష్ణమురళి గారు ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో జన్మించారు. సాధారణ కుటుంబ నేపథ్యంతో పెరిగిన ఆయన చిన్నప్పటినుంచే సాహిత్యం, రచనలపై ప్రత్యేక ఆసక్తి కలిగి ఉండేవారు. కాలేజ్ రోజుల్లోనే నాటకాలు, కథలు, డైలాగ్ రాయడంలో మంచి ప్రతిభ కనబర్చారు. సినీ పరిశ్రమలోకి ప్రవేశం రచయితగా. సినిమా రంగంలోకి ఆయన ముందుగా రచయితగా అడుగుపెట్టారు. డైలాగ్ రైటర్గా, స్క్రీన్ రైటర్గా తనదైన శైలితో గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు సినీ చరిత్రలో గుర్తుండిపోయే సినిమాలకు రచన అందించారు. ముఖ్యంగా ఆపద్బాంధవుడు, బౌగారు బాగున్నారా, మన్మధుడు, మల్లీశ్వరుడు, ఠాగూర్, ఆది. సహజమైన మాటలు, భావోద్వేగాలు, వ్యంగహాస్యం కలిపి రాయడం ఆయన ప్రత్యేకత. దర్శకుడిగా. రచయితగా గుర్తింపు పొందిన తర్వాత పొసానిగారు కొన్ని సినిమాలకు దర్శకుడిగా కూడా పనిచేశారు. అత్యంత ప్రయోగాత్మకంగా సినిమాలు చెయ్యాలనే తపన ఆయనలో స్పష్టంగా కనిపిస్తుంది. నటుడిగా మారడం. తర్వాత కాలంలో పొసాని కృష్ణమురళిగారు నటుడిగా పూర్తిస్థాయిలో కెరియర్ను కొనసాగించారు. ప్రధానంగా కామెడీ, నెగటివ్ షేడ్స్, తండ్రి పాత్రలు, రాజకీయం మరియు సామాజిక వ్యాఖ్యలతో కూడిన పాత్రలు. ఈ అన్ని రకాల పాత్రల్లో సహజత్వంతో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. నటన ప్రత్యేకతలు. డైలాగ్ డెలివరీలో సహజత్వం, వ్యంగ్యహాస్యం, సామాజిక సమస్యలపై సంభాషణలతో కూడిన పాత్రలు, తక్కువ స్క్రీన్ టైంలో కూడా గుర్తుండిపోయే నటన. అనేక వందల సినిమాల్లో నటించి క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. వ్యక్తిత్వం మరియు అభిప్రాయాలు. పొసాని కృష్ణమురళిగారు తన సూటిగా మాట్లాడే స్వభావం వల్ల తరచూ వార్తల్లో ఉంటారు. సామాజిక, రాజకీయ అంశాలపై బహిరంగంగా అభిప్రాయాలు వ్యక్తపరచడం ఆయన శైలి. ఈ కారణంగా ప్రశంసలు, విమర్శలు రెండిటినీ ఎదుర్కొన్నారు. సినీ పరిశ్రమలో స్థానం. పొసాని కృష్ణమురళిగారు తెలుగు సినిమా పరిశ్రమకు నైపుణ్యమైన రచయిత, ప్రయోగశీల దర్శకుడు, బలమైన క్యారెక్టర్ నటుడుగా 3 రంగాల్లో సేవలందించిన వ్యక్తిగా గుర్తింపు పొందారు.